గైస్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఏంటంటే అసలు చాలా కామెడీ అయిపోయింది అనమాట. ఇది ఫర్ ఎవర్ చాలా కామెడీ అయిపోయింది అనమాట. ఎందుకంటానంటే ఆ ప్యాసివ్ ఇన్కమ్ ప్రాసెస్ లో ఉన్నారు. మీకు తెలియంది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అదంతా అలా మీకు ఎందుకు వస్తుంది? ఓకే, ఎందుకంటున్నాను, ఎందుకు కామెడీ అసలు సీరియస్గా తీసుకోండి. ఓకే, సీరియస్గా తీసుకోకూడదు. నేను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, మామూలు సీరియస్గా కాదు. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను, కాకపోతే కొన్ని కమెంట్స్ ఉన్నాయన్నమాట. అవి చూస్తుంటే ఎక్కడ లేని నవ్వంతా వస్తుంది. సో కంట్రోల్ చేసుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసి, తర్వాత అలాగే ఒక లైక్ వేసుకో, కమెంట్ చేయి ఎలా ఉందో వీడియో. ఓకే, అంటే నువ్వు కమెంట్ చేస్తావు ఇలా వీడియో చేసే వాళ్ళ మీద, అంటే నేను కమెంట్ పెట్టే వాళ్ళ మీద నువ్వు వీడియో చేస్తావు, ఫాలోవర్స్ పెంచుకోవడానికి చేస్తున్నావు, అది ఇది ఏదో చెప్తున్నారు. ఫస్ట్ థింగ్, మీరు మీ ఇక్కడ చేసుకొని చెప్పండి, నిజమా కాదా నేను చెప్పేది. మీరు ఆఫర్ ప్యాక్ అనేది ఫేకా, నిజమా అబద్ధమా? ఫస్ట్ థింగ్ అదొకటి చెప్పండి, ముందు చెప్పండి. అండ్ ఇంకోటి 4+1 3+1, ఓకే 4/1 అనేది తప్ప, అర్థమైందా? 4+1 తప్ప. ఇప్పుడు సూపర్వైజర్ అయ్యారు, 4+1 నువ్వు ఎవ్రీ 2 monthsకి నువ్వు మెయింటైన్ చేయాలి, అవునా కదా? అండ్ నాకు ఫర్ ఎవర్లో ఒకటి నచ్చింది ఏంటంటే ఎవ్రీ 2 monthsకి మీ సీసీలు కట్ అవుతాయి. అది నాకు నచ్చలేదు, ఆ ప్రాసెస్ నాకు నచ్చలేదు. ఓకే, అది కూడా. అండ్ ఒకటి, మనము ఒక కమెంట్స్ వచ్చాయండి, సో వాటిని కొంచెం మనం చదువుకుందామే. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి పెద్ద రియాక్ట్ అయిపోతున్నారు అక్కయ్యలు అందరికీ కొంచెం రియాక్ట్ ఇద్దాం. ఓకే, ఒక కమెంట్ వచ్చింది, బ్రో చెక్ ద హిస్టరీ వన్స్ ఐ డోంట్ నో అబౌట్ ఎఫ్ఎల్పి ఇంటర్నేషనలా? మీకు తెలీదా, నాకు తెలియదు అంటున్నారా? హిస్టరీ చెక్ చేయమంటారా? ఏం హిస్టరీ చెక్ చేయమంటారు? ప్యాసివ్ ఇన్కమా? ఓకే, ఫర్ ఎవర్లో మీరు అందరూ వర్క్ చేయడం ఆపేయండి. ఓకే, మొత్తానికి ఒక 1 year ఆపేయండి మీరు అందరూ. వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా లేదు నాకు చెప్పండి. ఫస్ట్ పైన ఉన్న మేనేజర్లకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా? సీనియర్ మేనేజర్లు కాదు, మీకే అడుగుతున్నా. మీకు వీళ్ళందరూ వర్క్ చేయడం ఆపేస్తే మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా? అండ్ ఇంకో విషయం, వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ రావాలన్నా కూడా కష్టమే. ఏంటంటే వాళ్ళు కూడా 4+1 చేయాలి, ఎవ్రీ మంత్ యాక్టివ్ పెట్టుకోవాలంటే దోవ తీరిపోద్ది. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ జేబులో నుంచి డబ్బులు తీసి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పీపుల్ జాయిన్ అవ్వకపోతే కింద వాళ్ళు కమిషన్ రావాలంటే వాళ్ళ జేబులో నుంచి కూడా డబ్బులు పెట్టుకొని సీసీలు కంప్లీట్ చేసుకుంటారు. అలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్, అర్థమైందా? అండ్ ఇంకోటి, మీరు ఏదో పెద్ద ఎగ్జైట్ అయిపోతున్నారు కదా, అసలు ఏమి ఉండదు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అసలు మీకు తెలుసా? తెలియకుండా ఏదో వావేస్తారు మీరు కూడా నాతోటి. సరే నెక్స్ట్ వెళ్దాం. అండ్ నాకు కొంతమంది సపోర్టర్స్ ఉన్నారండి. లావణ్య గారు అని ఉన్నారు, సో తను బాగా సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం అంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయని అదని చెప్పి కమెంట్ చేశాను. సో నో ప్రాబ్లం, యూఆర్ డూయింగ్ రైట్, మీరు చేసే రైట్ అని చెప్పేసి చేస్తున్నారు. అలా కొంతమంది ఉన్నారు. ఓకే, నాకు అలాంటి వాళ్ళు చాలు. అంటే మనం చేసేది తప్పు అనడానికి ఏం లేదు, మనం నిజం చెప్తున్నాం అంతే. నిజం చెప్పడం తప్పు అంటే చెప్పండి, మీరు అన్ని అబద్ధాలు చెప్తారు, నాకు అలా నచ్చలా. నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నది నిజం చెప్తున్నా అంతే. ఓకే, అండ్ నేను అబద్ధాలు ఆడవా అంటే నేను చెప్పే దాంట్లో ఒక అబద్ధం ఉంటుంది, నువ్వు కనిపెట్టు. సరేనా? కనిపెట్టి చూద్దాం. ప్రతి వీడియోలో ఒక చిన్న అబద్ధం ఉంటుంది. అదేంటో తెలుసా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటాను కదా, అదే కొంతమంది ఉంటారు కదా, అలా అని చెప్పి చెప్తున్నా అంతే. ఓకే, సరే మెయిన్ మోడల్కి వెళ్ళిపోదాం మనం. ఓకే, అలోవెరా ఎఫ్ఎల్పి ఫర్ ఎవర్ అని చెప్పి ఒకటి ఉంది, @ అని చెప్పేసి ఉందన్నమాట. సరే ఫస్ట్ ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసేద్దాం, ఎవరున్నారు అబ్బా అని. అబ్బా, ఇక్కడ ఇంతకుముందు ఫోటో ఉందండి, ఇక్కడ తెలుగులో ఉంది కదా, ఇక్కడ ఇంతకుముందు ఫోటో ఉంది. ఫోటో చేంజ్ చేస్తారు దెబ్బకి. ఎక్కడైనా దాంతో వీడియో చేస్తానా అనే భయంతో, మ్యాక్సిమం అది భయమే అండి నాకు తెలిసి. లేకపోతే ఫోటోని చేంజ్ చేశారు, అది నాకు కమెంట్ చేసిన తర్వాతే. అండ్ ఒక పర్సన్ గురించి నేను వీడియో తీశాను, వెంకట సాయి అని చెప్పేసి. తను కమెంట్స్ ప్రకారం నాకు నచ్చక వీడియో చేశాను. అప్పుడు ఒక పర్సన్ నాకు వచ్చిన రిప్లై, అసలు ఫర్ ఎవర్ కోసం మీరు ఏమీ తెలుసు, ఎవరు కమెంట్స్ పెట్టినా వాళ్ళ మీద వీడియోస్ చేస్తారు, జస్ట్ 1 time బిజినెస్, లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది.
ఫస్ట్ థింగ్ వీళ్ళని మనం పిల్ల బచ్చా అనొచ్చు. మెయిన్ థింగ్, మొన్న ఒక బ్రదర్ మనల్ని పిల్ల బచ్చా అన్నాడు చూసావా, అంటే జీరో నాలెడ్జ్ అన్నాడు, పిల్ల బచ్చా టైప్ అనమాట అది. సో వీళ్ళు కూడా జీరో నాలెడ్జ్ పిల్ల బచ్చా అని అంట. ఎందుకు అంటావు అంటే చెప్తాను, క్లారిటీగా వినండి. ఫస్ట్ మీరు కోపం పడిపోకండి, వెళ్ళి మీ మేనేజర్లు సూపర్వైజర్ దగ్గరికి ఒకటే అడగండి, మనము ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఓకే కింద వాళ్ళని జాయిన్ చేస్తే వస్తుందా, లేకపోతే లేదు మనం 4+1 అనేది చెయ్యాలా, 3+1 అనేది మనం కన్ఫామ్గా చేస్తేనే మనకు ఆ ఇన్కమ్ వస్తుందా, యాక్టివ్లో పెట్టుకుంటేనే వస్తుందా, మనం యాక్టివ్లో ఉంటేనే మనకు ఆ ఇన్కమ్ వస్తుందా అని ఒక్కటి అడగండి చాలు, ఇంకేమొద్దు. అండ్ ఇంకో విషయం అంటే మిమ్మల్ని జాయిన్ చేయించినప్పుడు 20 FICC అయిపోయింది, అప్పుడు నువ్వు సూపర్వైజర్ పొజిషన్కి వెళ్ళావు, అప్పుడు నీకు చెప్పారా నువ్వు యాక్టివ్లో ఉండాలి, ఓకే యాక్టివ్లో ఉండాలి అని నీకు చెప్పారా? చెప్పరమ్మా. సో అవన్నీ చెప్పరు. సో అదనమాట ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే లైఫ్ టైంలో 1 టైం ఇన్వెస్ట్మెంట్ అంట. ఓకే అలా 1 టైం కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకే మీరు అంటున్నారు కదా పెద్దగా 2CCA చేయాలని చెప్పి, 2CCA కాదు 5,000తో కూడా చేసుకోవచ్చు, 2,000తో కూడా చేసుకోవచ్చు. లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏమంటారు, 3 అంటే లైఫ్ టైం జనరేషన్స్ అన్ని అవుతూ ఉంటాయి, 3 జనరేషన్స్ వరకే వస్తుంది. ఓకే అంటే అది మెయిన్ థింగ్, 3 జనరేషన్స్ వరకే. 3 జనరేషన్స్ కోసం ఎందుకు అబ్బా చెప్పు, నువ్వు టైం వేస్ట్ తప్పితే ఏముండదు ఇందులో. ఫేక్ వాళ్ళ దాంట్లో జాయిన్ అవుతాయి, ఇన్కమ్ వస్తుందంట. లైఫ్ టైంలో ఒక్కసారి మనం ఇందులో పెట్టుబడి పెడితే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు మనిషివా మురానివా అన్నట్టు చెప్తున్నావు తెలుసా నాకు, అలా అనిపించింది నాకు. సో ఏంటంటే అది మెయిన్. సో ఏంటంటే మీకు తెలియంది ఏంటంటే మీరు డీటెయిల్గా ఎవరిని అడగరు. సో మీ టీం మెంబర్స్లో ఎవరిని అడగరు. బ్రో నువ్వు ఎలా తెలుసా అంటే నేను ఒక టీంలో జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు నేను ఒక టీంలో జాయిన్ అయ్యా, ఎవరో కూడా మీకు ఐడియా ఉంటుంది. ఆ వీడియో చూసే వాళ్ళకి కూడా తెలిసింది ఎవరి టీంలో నాకు ఎవరు మేనేజర్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక్కరిని జాయిన్ అవ్వలేదు, మేము 3 జాయిన్ అయ్యాం. నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఇంట్లో వాళ్ళు కాదు, మా ఫ్రెండ్స్ మొత్తం కలిసి ₹1,00,000 ఖర్చు పెట్టాం. ఒక్క టీం దాంట్లో జాయిన్, నేను ఒక టీంలో జాయిన్ అయ్యా, నా ఫ్రెండ్ వేరే టీంలో జాయిన్, ఇంకొక టీంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థమైందా? అండ్ ఇంకోటి కొంతమంది ఏదో నా గురించి ఏదో టాక్ వచ్చింది, అది నిజమేనా, నా గురించి ఏదో మాట్లాడుతున్నారంట. సో అది కొంచెం మనకి ఇన్ డీటెయిల్గా బయటపడింది అనుకో, నా గురించి తప్పుగా మాట్లాడినట్టు. ఒకటే చెప్తున్నా అందరికి, బాగా గుర్తుపెట్టుకోండి మేనేజర్లు అండ్ సూపర్ మేనేజర్లు, అదే సీనియర్ మేనేజర్లు. నేను ఏంటంటే మీ అందరి మీద ట్రోల్ చేస్తాను, మామూలుగా చేయను. దెబ్బకి మీ దాంట్లో ఫైబర్లో నుంచి ఎవరిని చూడాలనుకో అలా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నా గురించి మీకు అనవసరం, మీరు నా గురించి తీస్తేనే నేను మీ గురించి తీశాను, మీరు నన్ను గెలుకుతేనే మిమ్మల్ని గెలుకుతున్నాను. అండ్ ఇప్పుడు కూడా తిన్నా అందుకే. అండ్ ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్ అన్నారు కాబట్టి దీనికి ఇంకోటి చెప్పాలి. నేను ఒకటే అడిగా, అసలు మీకు అన్నీ తెలుసు కదా, చెప్పు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ 4+1 అండ్ 3+1 ఇన్ ఫర్ ఎవర్ అని చెప్పిన. అంటే 4+1 3+1 అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా, అంటే యాక్టివ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే తను నాకు ఏం రిప్లై ఇచ్చిందంటే, నీ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కంపెనీ కోసం అంట, కంపెనీ గురించి కూడా కాదు. ఏంటో కంపెనీ కోసం ఏంటి, కంపెనీ కోసం బ్యాడ్గా ఏంటి, కంపెనీ గురించి బ్యాడ్గా. ఫస్ట్ కరెక్ట్గా ఇవ్వండి మాకు, ఓకే కరెక్ట్గా ఇస్తేనే కదా, మళ్ళీ ఇక్కడ చెప్తుంటే మీ పరుగు పోద్ది. కంపెనీ కోసం బ్యాడ్గా చెప్తున్న లైఫ్ టైం అండ్ కంపెనీయా, బ్యాడ్గా చెప్తున్న లైఫ్ టైం ఉన్న కంపెనీ, ఓకే లైఫ్ టైం ఉన్న కంపెనీ ఇది, ఓకే కొన్ని డేస్ కాస్త పేడి ప్యాసివ్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది ఈ కంపెనీలో, ఊరికే సోది చెప్తున్నానంట. ఓకే నేను సోది చెప్తున్నా, ఓకే అంటే ఈ కంపెనీ నుంచే వస్తుందా, ఈ కంపెనీ నుంచి మీరు అన్నట్టు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా, ఇటు ఫర్ ఎవర్ ఇస్తుందా, వెస్టేజ్ ఇవ్వదా, ఇంకా లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, IMC ఇవ్వదా, గార్బేజ్ కంపెనీ ఒకటి ఉంది కానీ అది ఫేక్, అది ఇవ్వదు. ఓకే అది వేస్ట్ కంపెనీ, గార్బేజ్ కంపెనీ అయితే అది చెత్త. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, చెప్పమంటారు అన్ని కంపెనీస్కి రండి. ఇది ఒకటే కాదు, ఇది ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి, దగ్గర ఇంకా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అంటే నేను వెస్టేజ్లో చేస్తున్నానని కాదు, ఇంకా IMCలో చేస్తున్నానని కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అందులో ఇంకా లో ఇన్వెస్ట్మెంట్లు కూడా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే మీరు చేసుకుంటారంటే రండి, మీకు నేను చేయిస్తా. ప్యాసివ్ ఇన్కమే కదా మీకు కావాలి, రండి
నేను చెప్పినట్టు గైడెన్స్ మీరు చేయండి. వీళ్ళక మీకు ఇన్ని గంటల వరకు కూడా అక్కర్లేదు. జస్ట్ ఓకే, రోజుకి 2 hours వీళ్ళు అంటారు కదా, అవసరం లేదు. జస్ట్ రోజుకి గంట పెట్టు నా మీద. ఓకే, డైలీ గంట. అండ్ సండే హాలిడే ఫ్రీ, అండ్ సాటర్డే కూడా హాలిడే. ఓకే, మీకు హాలిడే కూడా ఇస్తున్నా అలా. ఓకే, ఫ్రైడే వరకు చేసుకోండి. మండే టు ఫ్రైడే చేస్తారా? జాయిన్ అవుతారా నా టీంలోకి? జాయిన్ అవ్వండి, రండి. నా నెంబర్ ఇదిగోండి, కాల్ చేసుకోండి. కాల్ చేసి నాకు కాంటాక్ట్ అవ్వండి. అంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేసేయండి, అన్న నాకు ఇలా కావాలని చెప్పండి. కన్ఫామ్గా ఇస్తాను మీకు ఆపర్చునిటీ. ఓకే, ఏదో మీరు ఇక్కడే వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ తొక్క తోలని చెప్పకండి. ఇలా రాదు. ఇందులో యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ ఉంటేనే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. కావాలంటే నీ మేనేజర్లు, సూపర్ మేనేజర్లు ఉంటారు కదా, నేను చెప్పింది తప్పు అయితే యాక్టివ్ ఉంటేనే మనకి మనీ వస్తుందా లేకపోతే రాదా అది అడుగు. మీ కింద వాళ్ళ డబ్బులు రావంటే నువ్వు యాక్టివ్లో ఉండాలి. నువ్వు యాక్టివ్లో ఉంటేనే నీకు మనీ వస్తుంది. ఫస్ట్ కనుక్కో. నువ్వు ఆఫ్ నాలెడ్జ్ వాడుతున్నావు. ఓకే, నేను కాదు. నేను డీటెయిల్గా తెలుసుకొనే చెప్తున్నా. సోదిగా చెప్పేది నిజాలు సోదిలాగే ఉంటాయి మీకు. మీరు సోది కామెంట్లు పెట్టి నన్ను గెలుకుతున్నారు అంతే. ఐ మీన్ ఫైర్ మీద పెట్రోల్ ఇంకా వేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ ఎవర్ బిజినెస్ సిహెచ్ వేయాలి, కాల్ మీ అని చెప్పి ఒక నెంబర్ కూడా పెట్టారండి ఇక్కడ. అది నా వీడియోలో ఆన్ పెట్టడం ఏంటండి? ప్రొప్లే స్కీమ్, అదేంటి ప్రొప్లే స్కీమ్ కింద పెట్టాడు ఆయన. నీ పేరు ఎవరు? సర్లే, ఆ పర్సన్ గురించి ఎందుకు, మనం ఇప్పుడు ఒక పర్సన్ మీద మాట్లాడుతున్నప్పుడు కదా. సరే, ఒక అమ్మాయి కానీ లీవ్ ఇట్. సో నేను ఏమన్నానంటే, ఓకే వెన్ డిడ్ యూ జాయిన్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి అని పెట్టాను. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ ఎక్స్ప్లెయిన్ మీ, అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి పెట్టాను. తను దానికి రిప్లై ఏమి ఇచ్చింది నేను చెప్తాను చూడండి. నువ్వు అంతా సోది చెప్తావు, ఎఫ్ఎల్పి బిజినెస్ ఏజీ ఆగదు. ఓకే, సో నీ పని నువ్వు చూసుకో బెటర్. ఊరికే ఎదవ సోది చెప్పకండి. 4+1 or 3+1 అంటున్నావుగా, దాని బెనిఫిట్ తెలుసా మీకు? అసలు టైం వేస్ట్ పిఏన్లు కాకుండా నీకు పని చేసుకో. ఓకే, మీ పని చూసుకో. అవును, నా పని చూసుకుంటా. ఇప్పుడు ఈ మాటకు నేను చెప్తున్నా కదా, ఫర్ ఎవర్లో ఫేక్ గాళ్ళు ఉన్నారు. ఇందులో ఏదో ఈమె నీకు ఐడి కూడా చెప్తాను. నన్ను గెలుకుతావా? 1 minute. ఇది రాదు. పేరు వచ్చేసండి అలోవెరా ఎఫ్ఎల్పి ఫర్ ఎవర్. ఓకే, ఇదేనండి మేనేజర్ అంట నన్ను గెలకడానికి. ఫర్ ఎవర్ కంపెనీ మేనేజర్ అంట మేడం గారు ఎవరో నన్ను గెలకడానికే చేశారు. తెలుగులో పెట్టారనమాట. ఆర్ యూ రెడీ అంట. ఐఎమ్ నాట్ రెడీ టు బీ ఫూలిష్ ఫ్రమ్ యువర్ కంపెనీ అండ్ యూ అంతే. మీరు ఫూలిష్లు, మీరు మమ్మల్ని ఫూల్ చేద్దామని చూస్తున్నారు. మీరు పెద్ద ఫూలిష్లు. ఎందుకంటున్నానంటే, మీకంటే ఇదిగా ఎవరు లేరు. ఇప్పుడు ఏంటంటే డబ్బు కోసం ఎట్లాంటి గడ్డైనా తింటారు మీరు, ఆ టైపు మీరు. ఓకే, మీరు ఇచ్చే ప్రోడక్ట్స్ అండి, ఇప్పుడు మీరు వస్తున్నారు కదా ప్రోడక్ట్లు, చెప్తున్నా కదా, అది వాడితే రిజల్ట్ బాగుంటుంది. కాకపోతే వాడికి ఆ ప్రోడక్ట్ వద్దు, డబ్బులు కావాలి, రిటర్న్ చేసుకొని ఆప్షన్ చెప్పలేని పిచ్చి మనుషులు మీరు. ఓకే, నన్ను గెలికారు కాబట్టి ఐఎమ్ రియల్లీ ఆన్ ఫైర్ ఆన్ యూ. అంటే నేను సోది చెప్తున్నాను, నీకు సోదిలా ఉందా? సోది మొహాలు వేసుకొని మీరు అందరూ సోది మొహాలంట. సోది మొహాలు. ఓకే, సోది మొహాలు. మీరు సోది చెప్తారు. సొల్లు ఏంటి? బంగ్లాలు వస్తాయి, కార్లు వస్తాయి, బైకులు వస్తాయా? ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా? యాక్టివ్ లేకపోతే వస్తుందా? చెప్పండి, వస్తాయా? రాకపోతే ఏం చేయాలి మిమ్మల్ని? ఏం చేయాలంట? మీరు చెప్పే వీడియోలు అన్ని రికార్డులతో సహా ఉన్నాయి. మీరు కానీ నన్ను మళ్ళీ గెలికారే అనుకోండి, ఈసారి పంబ రేగిపోద్ది అనమాట. అండ్ ఇంకోటి, మేనేజర్లు ముందే చెప్తున్నా, మీ ఫేసులు చూపించుకొని చేస్తున్నారు. ఫేసులు చూపించి చేయండి దమ్ముంటే. అందరిది రహస్యంగా లాగేస్తాం మొత్తం. మీకు తెలియదు ఏంటంటే, మీ టీంలోనే చాలా మంది చెప్పేవాళ్ళు నాకున్నారు. ఓకే, మీరు ఎంతమందిని మోసం చేశారో చూసుకోండి. మీరు ఎంతమందిని మోసం చేశారో అంతమంది నాయనకు మాలే ఉన్నారు. చూసుకోండి, ఒక 1000 మంది దాకా ఉన్నారు. ఓకే, ఇంకా 1000 పైన ఉన్నారు. కానీ అందులో మీరు కొంతమంది ఉండొచ్చు, కానీ 1000 మంది నాయనకు మాలు ఉన్నారు. బికాస్ ఆఫ్ మీరు చేసిన మోసం వాళ్ళకి తెలుసు. మీలాంటి ఫేక్ మేనేజర్లు స్కామ్ పీపుల్స్. ఓకే, మీలాంటి అంటే కొంతమంది, అందరూ అన్నట్ల కొంతమందిని తెలుసు కదా ఎవరో, ఐడియా ఉంది కదా. మీరు ఫస్ట్ ఏంటంటే, అవ్వండి, ఏమైనా పెట్టిందా క్యాప్చా? సో అది 38 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఫర్ ఎవర్ కంపెనీ మేనేజర్ అంట మేడం గారు.
మీరు కనిపించట్లేదు. ఫోటో చూసా, వీళ్ళందరూ పిల్ల పిచ్చికాయలు, పిల్లలే వీళ్ళందరూ నాకు తెలిసి. ఎందుకంటే నాకు లేదు లేదు, నేను మళ్ళీ ఈ కమెంట్ మళ్ళీ చదువుతానండి. నేను సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలనో ఏదో చెయ్యాలనో కాదు. మెయిన్గా నా గోల్ ఏంటంటే ఒకటి, మనీ అన్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు చేసే పద్ధతి నాకు నచ్చలేదు. అసలు పేదోళ్ళ దగ్గర 30,000 తెచ్చుకొని దాన్ని స్కామ్ చేసి అదంతా ఎలా చేసిపోతుంది? సరే, వాడికి ఆ ప్రోడక్ట్ వద్దన్నాడు కదా, వద్దన్నాడు వాడితోటి ఎందుకు బిజినెస్ చేస్తావు అని. ఎందుకు అవసరమా? నువ్వు ఇంకా ఇన్ఫ్లుయెన్స్లు ఇంకా ఏమి పెట్టలేదు. పెట్టుంటే ఇంకా ర్యాంప్ అయిపోయేది. ఫుల్ ఫైర్లో ఉన్నానబ్బా. మేనేజరా, కూల్ అమ్మా, కూల్. నీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది బొంగ ఏమి ఉండదు అక్కడ. ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నావు కానీ ఏమి ఉండదు. నువ్వు అంతా సోది చెప్తున్నావు. ఎఫ్ఎల్పి బిజినెస్ అది ఒక, సో నీ పని నువ్వు చూసుకో బెటర్. నేనంతా సోది చెప్తున్నాను కదా, నువ్వు అదే మాట మీద ఉండు. అంటే అలోవెరా జెల్లీ గురించి నేను చెప్పింది సోది, సో వాడకండి. ఓకేనా? హ్యాపీయా నువ్వు? అలోవెరా ప్రొప్లైన్ క్రీమ్ గురించి నేను చెప్పాను, అది సోది, వాడకండి. ఓకే, అందులో నేను సీనన్ గురించి చెప్పాను, అది చెప్పాను మీకు, అది వాడకండి, సోది. ఓకే, నేను చెప్పే సోది కదా, అది వేస్ట్ అని నువ్వే ఒప్పుకుంటున్నావు ఇప్పుడు. సో ఫర్ ఎవర్ ఉన్న ప్రోడక్ట్ అదంతా వేస్ట్ అంట. ఓకే, ఆవిడే చెప్పింది కదా, నేను చెప్పినంతా సోది కదా. సో ఆర్టిక్ సి ఉందండి, అది సోదంట. ఆర్టిక్ హెచ్ఏ ఉందండి, యాక్టివ్ హెచ్ఏ ఉందండి, అది కూడా సోదంట. అండ్ ఇంకోటి డ్రింక్స్ ఉన్నాయి కదా మనకి, అన్నీ కూడా సోదంట. మేడం ఉన్నారు కదా మన మేనేజర్ గారు, భలే చెప్పారు. నేను చెప్పేది సోదంట అండి. అమ్మో, మీరు చెప్పింది గ్రేట్ అండి. నిజంగా నేను సోది చెప్పానండి, రియల్గా నేను సోది చెప్పాను. అయ్యో అయ్యో అయ్యో, నిజంగా సోదమ్మో, నేను సోది చెప్పానండి. నిజంగా ఒప్పుకుంటాను, నేను సోది చెప్పాను. ఓకే, నిజంగా నేను సోది చెప్పాను. ఓకే, నిజంగా మీరు చెప్పింది కరెక్టే. అసలు మీరు చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ సోదే, వేస్ట్ కంపెనీ అని కూడా నేనేం చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంది ఏంటి, వేస్ట్ కంపెనీ అని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఎందుకంటే నేను కంపెనీ గురించి చాలా గొప్పగా చెప్తున్నా, మీలాంటి స్కామర్స్ గురించి తప్పుగా చెప్తున్నా. అంటే మీలాంటి స్కామర్స్ గొప్పోళ్ళండి, కంపెనీ మంచిది కాదండి. హ్యాపీనా? ఇప్పుడు హ్యాపీనా? మీరు మంచోళ్ళు, కంపెనీ మంచిది కాదు అప్పుడు. ఓకేనా? సో ఒకటి చెప్తా వినండి, ప్రోడక్ట్తో చేసుకుంటా అంటే చేసుకోండి. ఇలాంటి గబ్బు కమెంట్లు మళ్ళీ వచ్చినాయా, ఫేస్ కనపడలేదు అంతే మీది, కనపడితే ర్యాంపే అంతే. మీ నెంబర్ కూడా లేదు అక్కడ. ఫోన్ చేసి మిమ్మల్ని తగులుకుందాం, ఏమైనా చెప్దాం, ఏంటండి ఇది ఏంటి అని అడుగుదామన్నా మీ నెంబర్ లేదు ఇక్కడ. అది మెయిన్గా మీ నెంబర్ లేదు. మిమ్మల్ని చూసా, నాకు మిమ్మల్ని చూస్తుంటే కోపం వస్తుంది, ఒక పక్కన నాకు నవ్వు వస్తుంది. ఏంటంటే మీరు కొత్తగా జాయిన్ అయ్యారేమో, మీకు అర్థం కావట్లా. ఫర్ లైఫ్ ఉంటుంది అని అన్నావు కదా, మరి లైఫ్ ఉండక నువ్వు అది చూసుకోకుండా నా ఇన్కమ్ అలా పడ్డవి, నా వీడియో ఇంకా నువ్వు ఎందుకు పడ్డావు? లైఫ్ ఉంటుంది అన్నావు, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అన్నావు, మరి అక్కడికి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. నా పనిలో నువ్వెందుకు దూరుతున్నావు? వై యు ఆర్ ఇంటర్ఫైరింగ్ ఆన్ మై వర్క్? నేను నా పనిదో నేను చూసుకుంటున్నా, నాదేదో నేను చూసుకుంటున్నా, నువ్వెందుకు మధ్యలో నన్ను గెలుకుతున్నావు? అండ్ ఇగో నిజం చెప్తున్నా, మీలాంటి వాళ్ళ వల్లే దగ్గర నేను ఇప్పుడు దగ్గర 100 మందికి ప్రోడక్ట్ రిటర్న్ ఆప్షన్ చెప్పిన. అర్థమైందా? దగ్గర అందులో 50 మంది ప్రోడక్ట్ రిటర్న్ చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు నేను నీకు చెప్పను. నేను అక్కడ ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, అండ్ ఇంకా వీడియోస్ పెడతాను. అండ్ ఇంకోటండి, ఇలాంటి వాళ్ళని మీరు నమ్మకండి. ఇంకా నేను మేనేజర్లు అందరినీ బయటకు తీస్తాను. ఈ ఒక్క దానికి నాకు ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉందండి. దీనికైతే నేను సోచ్ చెప్పుడేంది, నేను నిజం చెప్తున్నా, మీరు సోచ్ చెప్తున్నారు. యు ఆర్ ద ఫేక్ పీపుల్, యు ఆర్ ద స్కామర్స్, యు ఆర్ ద బ్లడీ స్కౌండర్స్, వేస్ట్ ఫెలోస్ మీరు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఒక పర్సన్కి ఎలా మోసం చేయాలనిపిస్తుంది మీకు? ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్సన్ ఎవరు ఉన్నారండి, లైక్ జొమాటో, అదే డెలివరీ బాయ్ ఉన్నాడు. అప్పుడు ఆ డెలివరీ బాయ్కి 50,000 పెట్టారు, కానీ అయినా సరే వాళ్ళకి డబ్బులు తెప్పించిన, అది నా సత్తా. అండ్ ఇంకో పర్సన్కి, ఒక అమ్మాయికి డబ్బులు పోయినాయి, సో ఆ అమ్మాయికి ఒక్కదానికి తెప్పిలేకపోయినా, ఓకే లీవ్ ఇట్. ఇంకా వేరే గోల్డ్ స్కామ్ ఉన్నారు, వాళ్ళు కూడా డబ్బులు కూడా నేను బయటకు తెప్పించిన, కాకపోతే వాళ్ళ డబ్బులు ఆడబెట్టి గోల్డ్ తెచ్చుకున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఇంతమందికి హెల్ప్ చేసిన నీకు లెక్క కాదు నేను. ఐఎమ్ నాట్ లైక్ యూ. ఓకే, మీరు దేనికైనా సరే గడ్డి తినే రకం కాదు. అండ్ ఇంకోటి, మీలాగా నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. అండ్ మీరు అంటారు, ఏరా అని పొజిషన్ ఏంట్రా అది ఇదిరా అంటే, నేను నా మేనేజర్ దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి నేను నా మేనేజర్ నుంచి వర్క్ చేయలేదు. నేను జాయిన్ అయింది వేరే. అప్పుడు నేను జాయిన్ అయింది కదా, నాకంటూ ఒక పొజిషన్ అంటూ లేదు. నా ఫ్రెండ్, నీ ముగ్గురం జాయిన్ అయ్యమని చెప్పాను కదా,
అండ్ నా ఫ్రెండ్ ఒకటి అండ్ ఇంకో ఫ్రెండ్ ఇంకో పొజిషన్ ఉన్నాడు. కానీ నేను మాత్రం ఈ పొజిషన్కి వెళ్ళాలి అనుకోలేదు. అండ్ వాళ్ళు కూడా ప్రోడక్ట్ బేస్ చెప్పాను కదా, వాళ్ళ దాంట్లోనే చేస్తున్నా. ఇందులో ఎందుకు చేయట్లేదు అంటే నేను చేసిన మనీ మా పైన వాళ్ళకి వెళ్ళకూడదని ఇందులో చేయట్లేదు. అందులో అయితే వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు అండ్ ఇటు సైడ్ కూడా మంచి వాళ్ళు. ఇద్దరు మంచి మేనేజర్లను తీసుకుని అక్కడ ఆ మేనేజర్లో వాళ్ళు ఉన్నారు అండ్ చెడ్డ మేనేజర్. ఒక మంచి పిత్రే మేనేజర్లో నేను దూరాను. పిత్రే వేస్ట్, అందులో నేను దూరాను. నాకు తెలుసు, నేను అనుకున్నా ఏదో ఇద్దని, అక్కడ దూరా. వాళ్ళిద్దరికి మంచిగా దొరికారు అండ్ అక్కడే నేను ప్రోడక్ట్స్ కొని వాళ్ళు రీటైలింగ్ చేస్తున్నా. ఆ రీటైలింగ్ అమౌంట్ నాకు వచ్చింది. ఇది నిజం, ఇదే నిజం. నేను అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరితోనే నేను చేస్తున్నా రీటైలింగ్. ఓకే, ఆ రీటైలింగ్ చేస్తున్నా. నా అకౌంట్ మీద ఇప్పటికి రూపాయి అంటే రూపాయి కూడా బిజినెస్ చేయలేదు. నా ఫ్రెండ్ అకౌంట్ మీద నేను బిజినెస్ చేస్తున్నా. వై? ఇందులో నాకు నచ్చలేదు. ఆ టీంలో ఎవరు ఎదగాలని నాకు లేదు. ఎందుకంటే నా టీం నుంచి, ఎందుకంటే వాళ్ళంతా ఫేక్ 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 వాళ్ళు. నా టీం నుంచి ఉన్న వాళ్ళు, నా మేనేజర్స్ చెప్తున్నా కదా, పెద్ద ఫేక్ వాళ్ళు. అది ఎలా అంటే పక్కనోడు ఏమైనా అయిపోయి ఫస్ట్ వాళ్ళకి జాబ్ అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి చెప్పించి ఫస్ట్ నువ్వు జాయిన్ చేయి. నీ కడుపు నువ్వు చూసుకో, పక్కనోడి కడుపు నీకు అనవసరం. పక్కనోడు చచ్చినా నీకు అనవసరం, నీది నువ్వు చూసుకో అంటారు. అంత వేస్ట్ అండ్ వరస్ట్. అందుకే నాకు నచ్చల. అందుకే అక్కడ చేయకుండా ఇందులో చేసేసా. అండ్ వాళ్ళ లీడ్స్ కూడా నేను చాలా వాడేసా కూడా. ఓకే, అండ్ ఇంకో విషయంకి వస్తే, నువ్వు హిస్టరీలు కొంతమంది చూసుకోమన్నారు. ఫస్ట్ మీ దుఃఖాన్ని చూసుకోండి. మీరు ఒకసారి ఫస్ట్ అద్దం పెట్టి చూసుకొని ఫస్ట్ నీ మీద నువ్వు క్వశ్చన్ చేసుకో. నిజమేనా నేను చెప్పింది, నా మీద మీరు చెప్పింది నిజమేనా? ఫస్ట్ మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి తడబడకుండా నీకు నిజాయితీగా నువ్వు అడగాల్సింది ఏంటంటే, నిజంగానే యాక్టివ్ సీసీ ఉందా? నీ మేనేజర్ చెప్పలేదు లేదా నీకు ఎవరైనా మేనేజర్స్ లైక్ యూట్యూబ్లో కొంతమంది ఉంటారు కదా ఎవరొకరు, అలాంటి సీనియర్ మేనేజర్స్ని వెళ్ళి అడుగు. లైక్ కొంతమంది ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళు ఉంటారు. లైక్ ఒక్క నిమిషం అవ్వండి, ఆయన పేరు గొప్ప వ్యక్తి అండి. ఆయన అంటే ఆయనతో నాకు ఎక్కువ పరిచయం లేదు, కాకపోతే ఆయన మీకు క్లారిటీ ఇస్తాడని నాకు నమ్మకం. కాకర్ల చెన్నకేశవరెడ్డి సార్ అండి. తను ఆల్రెడీ మనకు వీడియోకి రిప్లై కూడా ఇచ్చారు. కాకపోతే మీరు ఆయన ఒకసారి కనుక్కోండి. నేను కూడా ఆయనతో ఇప్పుడు దాకా మాట్లాడలేదు. మీరు కావాలంటే కనుక్కోండి, ఎందుకంటే మీరు అడగడానికి ఒక సీనియర్ కావాలి కదా మీకు. ఆ సీనియర్ని కనుక్కోండి, ఓకేనా? అండ్ ఇంకో విషయం అండి, మీరు అంత తక్కువ అంచనా వేసేస్తున్నారు. దీని గురించి చాలా ఎక్కువ అంచనా వేసేసుకుంటున్నారు. అంటే మనం ఏదో ఇది అని చెప్పి పైన అవుతారు. నువ్వు ఇక్కడ ఏంటంటే ఒక లిమిట్ పెట్టలేదు. ఒక పర్సన్ ఇంతమందినే చేసుకోవాలని ఒక లిమిట్ పెట్టలేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన మందిని చేసుకుంటున్నారు. నీ లీడ్స్ కూడా వాళ్ళే దుబ్బేస్తారా బాబు? నీకు అర్థం కావట్లేదు, అర్థమైందా? నీ లీడ్స్ కూడా దుబ్బేస్తారు, అవసరం? సో అదే చెప్తున్నా, ఇప్పటికైనా మారు, తెలుసుకోకుండా కమెంట్ పెట్టి నన్ను గెలక్క. అండ్ ఇంకోటి, ఇది పెట్టమంది కూడా ఎవడో ఒక మేనేజర్ అయ్యి ఉంటాడు, ఆడికి కూడా చెప్పుకోవచ్చు. నన్ను గెలక మాకని. నన్ను గెలికితే బాగోదు. నన్ను గెలికితే నేను ఇంకా 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 చేస్తా ఇలాంటివి. నువ్వు కమెంట్ పెట్టడం వల్ల ఇంకా రేజ్ అవుతా ఉంటా, ఇంకా రేజ్ అవుతా, అది ఇంకా వైరల్ అయ్యింది. దానివల్ల నీకే దెబ్బడిపోద్ది, చూసుకో. అది గైస్, మన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చెప్పండి అమ్మా వీళ్ళకి మన గురించి మనకి. ఓకే, సరే మరి ఉంటాను. కొంచెం కడుపు ఉబ్బరం తగ్గిందనమాట, ఎందుకంటే అది చెప్పాలి మెయిన్. ఎందుకంటే నాకు బాగా ఇరిటేషన్ వచ్చేసింది చూడంగానే మెయిన్. ఎందుకే అలాంటి కమెంట్లు పెట్టి నన్ను గెలుపుతారు? ఓకే, సరే మరి ఉంటానమ్మా. ఓకే, రైటా?